born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. Welcome to iDream. Na peru Lumbini. Today we have immigration lawyer and High Court advocate Prithviraj Garu. Let's talk to him. Hello, sir. Hello, ma. So, first of all, oka incident, very horrific incident that happened in Coimbatore. 20-year-old PG student ni tanu and tan friend బయటికి వెళ్ళినప్పుడు 3 men కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఇంతకుముందు చాలా చూసాము, రెగ్యులర్ బేసిస్లో అవుతూ ఉన్నాయి. బట్ అగైన్ వీళ్ళని పోలీసులు పట్టుకున్నారు. సో వాట్ విల్ బి ద ఫస్ట్ ఇమీడియట్ యాక్షన్ ఏం చేస్తారు, లాంగ్ రన్లో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందంటారు? ఇమీడియట్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తాం మొదలు పెడతారమ్మా. అంటే ఒక 2 పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ప్లాన్గా అంటే దీంట్లో 376లో తీసుకురావటానికి అంటే రేప్లో తీసుకురావటానికి అమ్మా ప్లాన్డ్గా చేశారా లేకపోతే క్యాజువల్గా చేశారా? క్యాజువల్గా అంటే అంటే ఏదో దొరికారు కాబట్టి ఎవరైనా పట్టుకున్నారు అట్లాగా, లేకపోతే వీళ్ళు ఏదో రేకి కండక్ట్ చేశారా? రెగ్యులర్గా వీళ్ళు వెళ్తూ చూడటం పట్టుకుంటాం అట్లాంటి రీకి కండక్ట్ చేసి వీళ్ళు పట్టుకున్నారు అంటే ప్రిపేర్డ్ యాక్టా లేకపోతే అన్ప్రిపేర్డ్ యాక్టా అన్నది ఒకటి. సెకండ్ థింగ్, ఇంటాక్సేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇంటాక్సేషన్లో ఉన్న తర్వాత వాళ్ళు ఏ అటెంప్ట్ చేశారు అన్నది ఒక సుస్పష్టంగా జరిగింది. థర్డ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇన్హ్యూమానిక్గా చెప్పాలంటే ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒక అమ్మాయిని బలవంతం చేయటం అన్నది ఈ ఇన్సిడెంట్లో ఒక రకమైనటువంటి హారిఫిక్ సిచ్యుయేషను బయటకు వస్తుంది. జనరల్గా బ్రదర్స్ మధ్యన ఉండేటువంటి సీక్రసీస్ ఉంటాయి, బ్రదర్స్ మధ్యన ఉండేటువంటి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి, మాట్లాడుకోరు. అటువంటిది ముగ్గురు కలిసి పాశవికంగా ఇటువంటి అకృత్యం చేశారు అంటే చాలా సీరియస్గానే చట్టం తీసుకుంటుంది. అంటే వాళ్ళని మానవ అతీతంగా వ్యవహరించారు అన్నది, మృగంగా బిహేవ్ చేశారు అన్న పారామీటర్స్లోనే చూడాల్సి వస్తుంది. అంత మృగంగా ప్రవర్తించిన వాళ్ళకి శిక్ష ఇవ్వాలి. అంటే వీళ్ళని అది ప్రూవ్ చేయాల్సి వస్తుందమ్మా. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇది ఫస్ట్ టైం కాదు, వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి ఒక మర్డర్ కేసులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంట్లో వాళ్ళు అండర్ ట్రయల్లో ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు చేసేది చిన్న చిన్న వృత్తులు. వాళ్ళు ఆల్రెడీ ఒక సుత్తి పట్టుకుని తిరుగుతున్నారు, ఒక గొడ్డలి పట్టుకుని తిరుగుతున్నాడు, ఒకళ్ళేమో కత్తి పట్టు తిరుగుతున్నారు. అంటే ఒక ప్లాన్డ్గా ఏదో మందు తాగేటువంటి విధానాలు ఉంటాయమ్మా. జనరల్గా రేప్ కేసులో ఏమో చూస్తారంటే ఆ టైంలో ఏదైనా ఒక సిచ్యుయేషన్ అనుకూలంగా వస్తే ఆ సిచ్యుయేషన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. రేప్ కేసులో లేదు, వీళ్ళు రేప్ చేయాలనే ప్రిపరేషన్ తోటి వెళ్ళారు అక్కడికి. అది ముఖ్యం. అంటే వీళ్ళు ఆబ్జెక్ట్ ఏంటి, మర్డర్ కేసులో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది లుంబిని. మర్డర్ కేసులో ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక వ్యక్తిని మర్డర్ చేయాలి. అప్పుడు ప్రిపరేషను అండ్ దానికి ఆ సంబంధించినటువంటి యాక్ట్కి ఏదైతే చేయాలి కంప్లీట్ అవ్వటానికి ప్రిపరేషను, మోటివ్, అటెంప్ట్, కంప్లీషన్ అని 4 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ చాలా తక్కువ ఉండేది ఏంటంటే రేప్ కేసులో ఆబ్జెక్ట్. రేప్ చెయ్యాలి నేను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు అనుకుని ఎంత వయసు ఇంటెన్షన్ అయితే నేను మందు తాగింది, నేను ఇంటాక్సేషన్ చేసుకుంది కేవలం రేప్ చేయడానికి. నేను ఒకళ్ళకి 30 years, ఒకళ్ళకి 20 years, ఇంకొకరికి 21 years. సత్య అండ్ కార్తీక్ ఇంకో అతను వాళ్ళ బ్రదర్ ముగ్గురు కలిసి చేసింది. వాళ్ళ ఇంటెన్షనే రేప్ చేయాలి. అంటే క్రైమ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళిన వాళ్ళు మనుషులు సమాజంలో ఉండవలసిన వ్యక్తులు అయితే కాదు. దే ఆర్ కాల్డ్ పారాసైట్స్. వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు డేంజరే. వీళ్ళు వెంటనే తీసుకెళ్ళి అంటే కోర్టు శిక్ష వేసేటప్పుడు ఈ పారామీటర్స్ అన్ని ఈక్వల్గా చూస్తామా. చూడటానికి సహకరించాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలా. అండ్ దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి. ఒకటి 376 ఒకటి ఉంది, రాబరీ ఉంది, డెకాయిటీ ఉంది. అండ్ వాళ్ళు ఏంటంటే 2 వ్యక్తులు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక నిర్జీవ ప్రదేశం అది కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ అన్నది. ఆ ఏరియాలో వాళ్ళు పాపం వాళ్ళు ఏదో మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు కాలేజ్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న టైంలో వాళ్ళు ట్రాప్ చేయటం. ట్రాప్ అంటే వాళ్ళు బలవంతంగా దాంట్లో కార్తీక్ గొడ్డలు పట్టుకుని కారు అద్దం పగలగొట్టాడట. దాంతో లోపల ఉన్న వాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు. ఏంటి ఏమవుతుంది, ఎవరైనా పదులు కొట్టారని కారు ఆపేస్తారు వెంటనే. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ అమ్మాయిని బలవంతంగా పొదల్లో లాక్కెళ్ళి
మానవ మానవ విలువలు లేకుండా, మానవతా విలువలు లేకుండా మృగాల్లాగా ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఓకే. ఇట్ ఈస్ అన్ అలార్మింగ్ థింగ్ అని కూడా అనుకుంటానమ్మా నేను. అలార్మింగ్ థింగ్ అంటే ఏంటంటే మనం నిర్జీవమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ కానీ, అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ వెళ్ళేటప్పుడు కొంచెం కాషియస్గా ఉండాలి. ఓకే. కొన్ని నిర్జీవమైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అడవిలో కావచ్చు, ఇట్లాంటి ఖాళీ ప్రదేశాల్లో కావచ్చు, కొంచెం ప్రిపరేషన్గా వెళ్ళాల్సి వస్తుంది. మన ప్రొటెక్షన్ అనేది మనం చూసుకోవాలి. ఎక్కడైనా ఆపితే ఆగకూడదు. అండ్ ఖచ్చితంగా అక్కడ ఒక ఫారెన్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది చూడండి, ఒకళ్ళు ఈ ప్రదేశాల్లో ఎవరైనా వస్తే అటాక్ చేయాలి అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్. ఎవరైనా అన్నది వాళ్ళు బలయ్యారు, ఆ అమ్మాయి బలైంది. ఇది కొంచెం వార్నింగ్ కిందే తీసుకోవాలా. సెకండ్ థింగ్, కాలేజెస్ కూడా అమ్మ వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్తున్నారు. కొన్ని కొన్ని ఆడ్ సెక్టర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. మెడిసిన్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, వాళ్ళు అర్ధరాత్రులు కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అనుకోండి, వాళ్ళు ఒక టైమింగ్ ఉంటుంది, వెళ్ళిపోతారు. బట్ మెడిసిన్ అనేసరికి నైట్ టైం వెళ్ళాల్సి వస్తుంది, షిఫ్ట్స్ బట్టి. అండ్ నర్సింగ్ కూడా నైట్ టైం వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి వెళ్తారు. ప్రాణాలు భక్షించే వాళ్ళు మీ వెనకాల ఉన్నారు అన్నది మాత్రం మర్చిపోకూడదు. కాలేజెస్ కూడా కొంచెం వాళ్ళకి సెక్యూరిటీ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేయటం మంచిది. అండ్ గ్రూప్గా వెళ్ళటం, గ్రూప్గా రావటం, ఇవన్నీ చేయకపోతే కొంచెం ఇబ్బంది తెలిసినంత. బట్ ఇక్కడ అరైజ్ అయ్యే ఇంకొక డౌట్ ఏంటంటే, లా వైజ్గా చూసుకుంటే మీరు అన్నట్టుగా విత్ ఇంటెన్షన్ చేస్తే, రెక్కి కండక్ట్ చేసి ఎవరినో ఒకరు చేద్దాం అన్న దాంట్లో ఉంటే ఒకలాగా ఉంటుంది. లేదు అంటే క్యాజువల్గా దొరికారు కదా అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అనిపించి అలా చేశారు అంటే, అంటే ఈ డిఫరెన్షియేషన్ వల్ల వాళ్ళకి పడే శిక్షలో కూడా మార్పు ఉంటుందా? వై ఇస్ ద డిఫరెన్స్? మెన్సీరియా అంటారు, ఇంటెన్షన్ అంటారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎట్లాగైనా నేను లోపరుచుకోవాలి అన్నది ప్రిపరేషన్. నేను ఆ అమ్మాయి కోసం ప్రిపేర్ అయ్యాను, ఒక రకమైన శిక్ష ఉంటుంది. అంటే అతని ఉద్దేశం అమ్మ. ఆ ఉద్దేశాన్ని బలంగా నేను నమ్మి ఖచ్చితంగా నాకు ఆ అమ్మాయి దొరుకుతుంది, ప్లానింగ్, ప్రిపరేషన్, అటెంప్ట్, ఇవన్నిట్లోనూ ఎవరైనా ఇచ్చినా సరే నేను ఆ షార్ట్ టైం ఇన్స్టిగేషన్, ఆ టైంలో నాకు ఇట్లాంటి చర్య చేయాలి, మానభంగం చేయాలనిపించింది. ఆ టైంలో ఈఎంఐ రావచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా రావచ్చు. అప్పుడు ఈఎంఐ అన్నది అతని ఇంటెన్షన్ కాదు అన్నది కోర్టులో అటేపు అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్రైమ్ జరిగింది, అన్యాయం జరిగింది. అది ఎందుకు కన్సిడర్? ఇట్స్ ట్రూ. ఫెయిల్ అయితే, ఒకవేళ ఫెయిల్ అయింది అనుకుందాం, ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిన క్రైటీరియాస్ కూడా తీసుకుంటారు కదా. అందుకని ఏంటంటే ఇది కోర్టు ఫస్ట్ చూసుకుంటుంది, పారామీటర్స్ చూసుకుంటుంది. వీళ్ళ కోసం ట్రాప్ చేశాడా అంటే, వీళ్ళతో ఎనిమిటీ ఏంటి అంటే, ఒకవేళ ఒక డేంజర్ తప్పించుకున్నారమ్మా. వాళ్ళు ఏంటంటే మానభంగం జరిగింది కానీ ఎక్కడ కూడా వాళ్ళు దే ఆర్ నాట్ కిల్డ్. మనం నిర్భయ కేసులో చూసాం, నిర్భయ కేసులో షీఈస్ కిల్డ్, ఆల్మోస్ట్ ఆర్ కిల్డ్, డెత్ బెడ్కి వెళ్ళిపోయింది అమ్మాయి. అండ్ హైదరాబాద్లో ఇన్సిడెంట్ చూసాం, షీఈస్ కిల్డ్. అంటే ఇది అవ్వలేదంటే ఎనిమిటీ అమ్మాయి తోటి ఉందా లేదా, ఇదే ఒకటేనా, ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని పారామీటర్స్ పోలీసు చూస్తారమ్మా. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ రకంగా నేను ఇట్లాగా మృగంలా ప్రవర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళు సైకిక్ కండిషన్స్ అంటారమ్మా. అంటే వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళు అయి ఉండొచ్చుగా, పిచ్చోళ్ళు చేస్తే మళ్ళీ ఎగ్జామ్షన్ ఆఫ్ లా వచ్చేస్తుంది. ఎన్ని పారామీటర్స్ చూస్తుందమ్మా చట్టం. కానీ న్యాయం, జస్టిస్ జరగాలిగా, అల్టిమేట్గా జరగాల్సిన జస్టిస్ జరగటం కోసం ఇవన్నీ ఒక పోలీస్ రీసెర్చ్ చేస్తారమ్మా. అండ్ పోలీస్ కూడా చాలా చాకచక్యంగా వితిన్ షార్ట్ టైంలోనే వాళ్ళు పట్టుకుంటాం. అండ్ వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తే కార్తీక్ని అనుకుంటే కాళ్ళ మీద కాల్చడం జరిగింది. ఎస్, ఇట్స్ ఎన్ ఎండ్ ఆఫ్ స్టోరీ, బట్ నాట్ ఎండ్ టు ద విక్టిమ్. విక్టిమ్ హ్యాపీలీ షీ ఈజ్ సస్టైన్ ఫ్రమ్ ద డెత్, షీ ఈజ్ హ్యాపీ నౌ. మెడికేషన్ జరుగుతుంది. ఆ అమ్మాయి మెలకు వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చెప్పలేము. ఇంతవరకు ఒక సైడ్, విక్టిమ్ సైడ్ ఇంకా స్టోరీ బయటకు రాలేదు, ఎట్లా జరిగింది అని ఒక పారామీటర్స్ ఇట్లా జరిగి ఉండొచ్చు. విక్టిమ్ చెప్పేటువంటివి కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత అండ్ కొంచెం స్పృహ పూర్తిగా వచ్చిన తర్వాత చెప్పేటువంటి నిజాలు ఉంటాయి. లెట్ us ఎక్స్పెక్ట్ జస్టిస్ టు బి డన్ టు హర్. ఓకే. సో యూజువల్లీ ఇలాంటి కేసెస్లో కూడా నార్మలీ వాళ్ళు పట్టుకుంటే ఏం చేశారు, వాళ్ళకి శిక్ష పడిందా లేదా, కోర్టులో ఉన్నారా, జైల్లో ఉన్నారా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. బట్ అగైన్ సిస్టమ్ సైడ్ నుండి, లా సైడ్ నుండి అక్కడ విక్టిమ్కి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనేది జస్ట్ వాంటెడ్ టు నో. విక్టిమ్కి కాంపన్సేషన్ ఉంటుందమ్మా, ఖచ్చితంగా కాంపన్సేషన్ ఉంటుంది, హ్యూజ్ కాంపన్సేషనే ఉంటుంది. దే హ్యావ్ టు పే lakhs in rupees. అండ్ సెకండ్ థింగ్, victim was one incident is happened. Let us assume that ఒకరికి రోడ్ యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది. కాలు అతికించడమే చేయగలిగే పని, అంతకన్నా చేసేది ఏం లేదు.
అంటే కాంపన్సేషన్ వాళ్ళతోటి కట్టిస్తాం జరుగుతుంది. ఇట్స్ ఎన్ విక్టిమ్కి ఇట్లా జరిగింది కదా అని మనం వి కాంట్ జస్టిఫై యాజ్ సచ్ దట్ ఆవిడకి ఏదో న్యాయం జరుగుతుంది అన్నది కాదు. అండ్ ఎనీవే కొన్ని కొన్ని ఉంటాయమ్మా, ఇవి ఇన్సిడెంట్ జరిగితే ఇటువంటి వాటికి ఏం ప్రొటెక్షన్ తీసుకోవాలి అని. ఒక ఇన్సిడెంట్ జరగకూడదు, ఆ అమ్మాయి జరిగింది, దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలని అనట్లేదు. కాలేజ్ వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు, బస్ ప్రొవైడ్ చేయటం కానీ, లేకపోతే ఒక ప్రొటెక్టివ్గా ఉండటం కానీ. కోయంబత్తూరు ఆ ఏరియాలో ఒక డ్రాట్ ఏరియా దొరికింది. జనరల్గా ఏంటి పోలీసు వాళ్ళు డ్రాట్ ఏరియాస్ చూస్తారు, ఇది ఒక డ్రాట్ ఏరియా అయింది. ఇక్కడ ఎక్కువ మనం వాట్ వి కాల్ కాన్సన్ట్రేట్ చేయాలి అన్నది ఒకటి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ జరుగుతుంది. సార్, గ్లోబల్ లెవెల్లో స్టూడెంట్ పర్మిట్స్ చూసుకుంటే కనుక ఎక్కువగా కెనడాలో 74% ఆఫ్ ఇండియన్ స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. అంటే ఇది చాలా పెద్ద నెంబర్ యాక్చువల్లీ. సో ఎందుకని ఇలా అవుతుంది అండ్ రిజెక్షన్స్కి మెయిన్ కాజ్ అంటే ఏం చెప్తారు? నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అమ్మ, అమెరికాలో కోడి కూసిందంటే కెనడాలో కోడి గుడ్డు పెట్టిందని చెప్పచ్చు. రెండు రిలేటెడ్గా ఉంటాయి. అంటే రెండు అక్కడ జరిగిందంటే వీడి వెంటనే ఇక్కడ నా కంట్రీకి కూడా అవుతుంది అన్న ఫీలింగ్ తోటి ఉంటారు వాళ్ళు. అంటే ఒక ఇండియన్ నేపాల్ రిలేషన్ చెప్పుకోవచ్చు. ఇండియాలో ఎట్లా ఉంటుంది, నేపాల్ కూడా అట్లాగే ఉంటుంది, కానీ రెండు వేరు వేరు కంట్రీస్. అమెరికాలో రిజెక్ట్ చేశాడు కాబట్టి మనం అక్కడ రిజెక్ట్ చేయాలి. అమెరికాలో రిజెక్ట్ చేయలేదమ్మా, అమెరికాలో మనం వెళ్ళలేదు. 80% స్టూడెంట్ డ్రాప్ అవుట్స్ మనకు స్టార్ట్ అయ్యాయి. ఈ 80% డ్రాప్ అవుట్ అయిన తర్వాత ఈ 80% స్టూడెంట్స్ ఏదో మూలకి వెళ్తారు. వాళ్ళు కెనడా కానీ, లండన్ కానీ, యూకే కానీ, లేకపోతే మన ఆస్ట్రేలియా కానీ, మన ఫ్రాన్స్ కానీ, ఏదో జర్మనీ కానీ వెళ్తారు. ఎక్కువ ప్రిఫర్ చేసేది కెనడాకి ప్రిఫర్ చేస్తారు. రష్ ఎక్కువైందమ్మా. జనరల్గా ఎప్పుడు కూడా కెనడాకి ఒక 100 మంది వస్తారు అనుకోండి, అంటే 1000 మందిలో చెప్తున్నా 900 మంది యుఎస్ వెళ్తారు అనుకోండి. ఈసారి ఏమైంది, 900 మంది యుఎస్ వెళ్ళకుండా అక్కడికి 200 మంది వెళ్ళారు. మిగిలినటువంటి 700 మంది ఎవరైతే ఉన్నారో, 600 మంది, వీళ్ళందరూ కెనడాకి వచ్చారు. నెక్స్ట్ డెస్టినేషన్. ఇప్పుడు ఏమవుతుంది, 100 మంది రావాల్సిన చోట 700 మంది వచ్చారు. అక్కడ స్పేస్ అమ్మ ఎప్పుడు కూడా అక్కడ కెనడా యుఎస్లా కాదు. కెనడా ఏం చేస్తుందంటే ఉన్న వాళ్ళ గురించి, అంటే ఉన్న సిటిజన్స్కి ఆటంకం కలగకుండా, ఇబ్బంది రాకుండా, లోకల్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి ఇబ్బంది పడకుండా ఎంతవరకు అకామిడేట్ చేయాలో అంతవరకు అకామిడేట్ చేస్తుంది. ఎక్సెస్గా తీసేసుకోదు. దాంట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేస్తే రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ రిజెక్ట్ చేసే దాంట్లో పారామీటర్స్ ఏముంటాయంటే, వాళ్ళు మెయిన్గా రెసిడెన్సీ పర్మిషన్స్కి వీళ్ళు ఉండిపోతారు వీళ్ళు అనుకుంటే మాత్రం వాళ్ళు కెనడా విల్ నాట్ గివ్ ద పర్మిషన్. అండ్ మనకి ఇండియాకి కెనడాకి కొంచెం స్ట్రెయిన్ రిలేషన్స్ ఉన్నాయి మనకి. అకాలీదళ్ మూమెంట్ తర్వాత ఏమైందంటే కొంచెం స్ట్రెయిన్ రిలేషన్స్ ఎక్కువే ఉన్నాయి మనకి. అంత ఈజీగా అవి ప్యాచప్ అయిపోతాయంటే ఇంకో 5 years పడుతుంది. ఒక ఎంబసీలో జనాభాను కూడా తగ్గించుకున్నారు. అంటే మనం ఈ డిప్లొమసీ వేగా చూసుకోవాలి. ఎడ్యుకేషన్ మీద ఎందుకు వెళ్తున్నారు అట్లా ఆలోచిస్తే కానీ ఇది అర్థం కాదు మీకు. డిప్లొమసీలో ఏంటంటే కెనడాలో ఉండేటువంటి డిప్లొమాట్స్, ఇండియాలో ఉండే డిప్లొమాట్స్ కొంతమంది మనుషులు తగ్గించారు అంటే ఆ కంట్రీ తోటి రిలేషన్ స్ట్రెయిన్ అయితేనే తగ్గిస్తారు. అట్లాగా కంట్రీ ఉండే రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ స్ట్రెయిన్ అయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఫుల్ ప్లేజ్గా డిప్లొమాట్స్ పంపించడం, ఎంబసీస్ ఫుల్గా ఉండటం జరిగింది. అది కానీ ఇంపాక్ట్ అనేది మాత్రం కొన్నాళ్ళు టైం పడుతుంది. నో డౌట్ ఇండియా నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్, అబ్రాడ్కి వచ్చేటువంటి కెనడాకి వచ్చే స్టూడెంట్స్ ప్రపంచంలో ఏ కంట్రీ నుంచి రారు, ఒకటి ఆ కంట్రీకైనా. కానీ తీసుకునేటువంటి పారామీటర్స్లో తీసుకునేసరికి జోన్స్ వైజ్గా చూసుకుంటారు. అండ్ ఆల్సో వీళ్ళు రావటం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు ఇంటర్నల్గా అనుకుంటాం. యూనివర్సిటీస్ రిజెక్ట్ చేయటం, అక్కడ యుఎస్లో ఎక్కడ యూనివర్సిటీస్ రిజెక్ట్ చేయలేదు, కెనడాలో యూనివర్సిటీస్ రిజెక్ట్ చేస్తాం జరుగుతుంది. ఇవి సీట్స్ ఇవ్వటం, తర్వాత ఎక్సెస్గా ఉన్నాయి మాకు వద్దు అని చెప్పడం. అండ్ కోర్స్ వైజ్గా కూడా వీళ్ళు ఏదైతే పెట్టుకున్నటువంటి ఆప్షన్లో ఉండేటువంటి కోర్సెస్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోవటం. యుఎస్లో ఏం చేసిందంటే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ ఏంటంటే 15% మాత్రమే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు తీసుకుంటాం, 5% ఫ్రమ్ ఏ కంట్రీ తీసుకుంటాం. అంటే 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, దాంట్లో 15% మేము సీట్ ఇస్తాం. అంటే ఎంతమందికి ఇస్తున్నారు, 150 మందికి ఇస్తున్నారు.
150లో కూడా అందరినీ ఇండియన్ తీసుకోం, కేవలం 50 ఇండియా నుంచి తీసుకుంటాం. 100 అనేది మిగతా అన్ని కంట్రీస్ క్యాల్కులేట్ చేసుకుంటాం, లేకపోతే ఏదైనా కంట్రీ 50 తీసుకుంటాం అని ఓకే. ఒక క్యాల్కులేషన్ చెప్పింది. కెనడా అది ఇంప్లిమెంటేషన్లో లేదు, కానీ పాలసీ వైజ్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, దీన్నే ఇంప్లిమెంట్ చేద్దామని. అంటే పాలసీ తీసుకురావడానికి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎట్లాగా అది ఫుల్ఫిల్ అవుతుందంటే ఓన్లీ బై రిజెక్షన్ అని చెప్పచ్చు. ఓకే. అండ్ రెసిడెన్సీస్ అక్కడ అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే రెసిడెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్కువ ఎక్సెస్ అవుతున్నారు అన్న ఒక ఫీడ్బ్యాక్ ఉంది. ఎక్కువ వచ్చేది ఎట్లాగంటే ఇప్పుడు యుఎస్ అనుకోండి, H1B వీసా జాబ్ మీద వెళ్తారు. కెనడాకి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత కన్వర్ట్ అయ్యి జాబ్లోకి ఉండేవాళ్ళు ఉంటున్నారు. ఓకే. రెండింటికి డిఫరెన్స్ ఉందాం. H1B వీసా డైరెక్ట్గా ఉద్యోగం మీద వెళ్తున్నాడు, F1 వీసా జాబ్ మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు. కెనడాలో అట్లా కాదు. కెనడాలో జాబ్ కోసం వెళ్ళే వాళ్ళకన్నా స్టూడెంట్ వీసా మీదకి వెళ్ళి తర్వాత కన్వర్ట్ అయ్యి జాబ్లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు. ఓకే. ఆ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. పర్సంటేజ్ ఎక్కువ ఓకే. ఉంటుంది యుఎస్ కన్నా. అప్పుడు ఏమవుతుంది, వాడికి స్టూడెంట్ కింద వచ్చి సెటిల్ అయిపోతున్నారు అని ఒక ఫీల్డ్ అనేది ఏదైతే ఉందో, అండ్ స్ట్రెయిన్ రిలేషన్స్, ఈ 2 పారామీటర్స్లో అక్కడ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏదైతే మూవ్మెంట్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరిగిందో రిలేషన్షిప్లో, అది కమ్యూనిటీ వైజ్గా చూస్తారా? ఎందుకంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా నుండి కూడా వెళ్తూ ఉన్నారు కదా, నాట్ జస్ట్ పంజాబ్ 6 అని కాకుండా. సో అలా కూడా కన్సిడర్ చేస్తారా వాళ్ళు? అట్లా ఉండదమ్మా. ఇండియా ఈజ్ ఇండియా. ఓకే. అంటే స్ట్రెయిన్ రిలేషన్స్ నడుస్తున్నప్పుడు మీరు చెప్పింది కరెక్టే, ఏరియా వైజ్గా చూస్తారు. ఓకే. స్ట్రెయిన్ రిలేషన్స్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అక్కడ ఉండేటువంటి ప్రెసిడెంట్ ఇండియన్ ప్రెసిడెంట్ని డైరెక్ట్గా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ని అకాళీ దళంలో ఒక వ్యక్తిని షూట్ చేసి చంపేయడం జరిగింది అక్కడ. అతను కీ పర్సన్ ఫర్ అక్కడ పాలిటిక్స్, అతను సపోర్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే. అకాళీ దళ్ ఈజ్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్ ఫర్ ఇండియా. ఆ వ్యక్తిని చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఏమన్నారంటే ఇది ఇండియాయే చంపించిందని ఒక మాట అన్నారు. ఓకే. అంటే ఇండియన్ టెర్రరిస్ట్ కంట్రీ కింద చూపించారు. ఎప్పుడైతే ఇండియన్ టెర్రరిస్ట్ కంట్రీ కింద చూపించారో డోర్స్ కొంచెం క్లోజ్ చేస్తారు. అది అయిన తర్వాత జరిగేటువంటి ఫస్ట్ ఫేస్ ఆఫ్ అడ్మిషన్స్ అని చెప్పచ్చు. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫేస్ ఆఫ్, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంచెం తగ్గించండి. ఆల్రెడీ అమెరికాలో వాళ్ళు తగ్గించడం జరుగుతుంది, దాన్ని మనం ఫాలో అవుదాము అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఇయర్ జరగచ్చు, బట్ నెక్స్ట్ టైం కొంచెం ప్రిపరేటివ్గా వెళ్తారు మన వాళ్ళు కూడా. అండ్ ప్రిపరేటింగ్ స్టూడెంట్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అన్ప్రిపేర్గా వెళ్తే కనుక రిజెక్షన్స్ బాగా ఎక్కువే ఉంటాయమ్మా. రిక్వైర్మెంట్ చెప్పాలి. మెయిన్ ఏంటంటే నువ్వు కెనడాలో వెళ్తున్నావు, కెనడాలో నువ్వు ఆ యూనివర్సిటీలో జాయిన్ అవడానికి అదే ఎంత సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పేటప్పుడు కొంచెం ఇంటర్వ్యూస్లో కూడా వీళ్ళు కొంచెం తడబట్టడం జరుగుతుంది. ఓకే. కెనడా ఈజ్ డిఫరెంట్, అమెరికా ఈజ్ డిఫరెంట్. అమెరికాలో ఏంటంటే యూనివర్సిటీకి పలానా యూనివర్సిటీలోకి వెళ్తున్నావు నువ్వు అన్నది అడిగే క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, కెనడాలో ఎక్కువ ఉంటాయి. ఓకే. ఆ ప్రిపరేషన్లో ఎక్కడో లోపం జరిగింది అనిపిస్తుంది. రిజెక్షన్ అవుట్ ఆఫ్ మళ్ళీ అదే సేమ్ ప్యాటర్న్ అమ్మా. వీళ్ళు పేమెంట్ ఆఫ్ ద స్టే అన్నది ఎట్లా ఉంటుంది, నీ పేమెంట్స్ ఎట్లా చేస్తారు అన్నప్పుడు వీళ్ళు ఎక్కడో క్యాజువల్గా మా నాన్న కట్టేస్తారు, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని సంపాదించేస్తాను ఇవన్నీ చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఆ పారామీటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కొంచెం ఏంటంటే ఈసారి యుఎస్ కొంచెం లిబరల్గా తీసుకునే వ్యక్తులందరూ ఇటు వచ్చారు, అండ్ వీళ్ళు ఎక్కువ శాతం ఉండటం అన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 100 మంది కాదమ్మా వెళ్ళింది ఇంటర్వ్యూస్కి, 700 మంది వెళ్ళారు అనుకోవాలి. ఇందాక చెప్పిన లెక్క ప్రకారం 700 మందిలో 70% అంటే 100 మంది వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకున్న లెక్క సరిపోయింది, కాకపోతే మనకుండే పారామీటర్స్లో మనకు ఎక్కువ కనపడుతుంది. ఓకే. సో ఆ ప్రిపరేషన్ లెవెల్స్ పెంచాలి, నాట్ జస్ట్ గ్రాంటెడ్గా తీసుకోకుండా. ఎందుకంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసుకుంటే యూఎస్లో కొంచెం ఆ లిమిట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. సో కెనడా వుడ్ బి సేఫ్ ప్లేస్. అందుకే కొంచెం ప్రిపేర్ అవ్వాలా, యూనివర్సిటీస్ కూడా చూసుకోవాలా, సెలెక్టివ్ యూనివర్సిటీ చూసుకోవాలా. మెయిన్ కెనడా వెళ్ళినా యుఎస్ వెళ్ళినా సరే అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్తున్నాను అన్నది మాత్రం ఎప్పుడూ నువ్వు పోర్ట్రే చేసుకోకు. చదివేసుకుని వచ్చేస్తా నేను అని చెప్పేసి ఉండేటైతే కంట్రీస్ తీసుకుంటాయి. అఫ్ కోర్స్ లేటర్ యూ గెట్ బెటర్ జాబ్, అక్కడ కంటిన్యూ అవుతావు, రెసిడెన్సీకి అప్లై చేస్తావు, దెన్ విల్ టేక్ యూ. బట్ పోర్ట్రే చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ మనం ఇండియా వెనక్కి వచ్చేస్తానన్నది, నా కంట్రీ అంటే నాకు అభిమానం ఉంది ఎక్స్ప్రెస్ చేస్తేనే నీకు ఇక్కడ స్టూడెంట్ వీసా అనేది ఈజీగా వస్తుంది. Thank you so much and thanks for your time, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.